షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామంలో ఆత్మీయులైన యెహోషువ మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగున్నారు కదండి. దేవత దేవుని యొక్క మహాకృప, క్షేమము, సంతోషము, సమాధానము ఈ దినమంతా మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 40వ వచనం చివరి భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 40వ వచనం చివరి భాగం. నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గై కొనవలెను. నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆ యొక్క కట్టడలను ఆజ్ఞలను గై కొనవలెను. అనగా దేవుని యొక్క మాటలోనే మన ఆయుష్ ఉంది. దేవుని యొక్క మాటలోనే మన క్షేమము, మన భద్రత, ఆరోగ్యము, అనేకమైన మేలులు దాగుంది. ఇక్కడ దీర్ఘాయుష్ అంటే మనం బ్రతికే సంవత్సరాలనే కాదు, మన యొక్క అభివృద్ధి అంతా కూడా దేవుని యొక్క మాటలో ఇమిడి ఉంది. అనగా దేవుని మాటకు ఆయన ఆజ్ఞలకు, కట్టడలకు మనము తలొగ్గితే గనక, మనం విధేయత చూపితే గనక మన యొక్క జీవితంలో గొప్ప మార్పును మనం చూడగలుగుతాం. మన రక్షణ విషయంలో కావచ్చు, మన ఆరోగ్యం విషయంలో కావచ్చు, అన్ని విషయాలను కూడా దేవుని మాటకు విధేయత చూపటం వల్ల మాత్రమే మనము ఆ యొక్క మేలును చూడగలుగుతామని ఈ మాట ద్వారా మనం చూడవచ్చు. అలాగే ద్వితీయోపదేశకాండంలోనే 28వ అధ్యాయం మొదటి భాగం చూస్తే గనక, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎక్కడండి మన యొక్క అభివృద్ధి, మన యొక్క ఘనత, మన యొక్క మేలు ఎక్కడుందండి? ఆయన మాట శ్రద్ధగా వినటంలో ఉంది, ఆయన యొక్క ఆజ్ఞలను పాటించడంలో ఉంది, ఆయన కట్టడాలకు మనము తలొగ్గటంలో ఉంది. అనగా ఆయన మాటకు, ఆయన చిత్తము క్రింద మనం బ్రతకాలి, ఆయన అధికారం క్రింద మనము బతకాలి. అనగా ఆయన మాట మనల్ని పాపం నుండి విడిపిస్తుంది. ఆయన మాట మనలను యథార్థవంతులుగా, నీతిమంతులుగా పరలోక రాజ్యపు గుంపులో ఆ యొక్క మనల్ని వారసులుగా ఉంచుతుంది. కాబట్టి ఆయన మాటలో ఉన్న ఆ యొక్క ఘనత, మహిమ మనకు కావాలంటే మనము ఆయన మాటకు విధేయత చూపవలసిన వారము అయ్యున్నాము. ప్రభునందు ప్రియులారా, మరొక మాటను చూద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవుతుంది. కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఏంటండి? శరీర సంబంధమైన కార్యము ఎప్పటికంట అది టెంపరీ అని మనం ఇక్కడ చూస్తున్నాం. టెంపరీ ఎప్పుడు మట్టికి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము, ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు విధేయులమై ఉంటే గనక ఇప్పటి జీవము అంటే ఇప్పుడు భూమి మీద మనం బ్రతుకుచున్న ఈ బ్రతుకుని, అలాగే పరలోక రాజ్యంలో దేవుని దగ్గర ఉన్నాయి ఆ బ్రతుకు, రెండు విషయంలో కూడా అది ప్రయోజనకరం అంట. అంటే రెండు ఈ యొక్క భూమి మీద మన జీవితానికి, దేవుని దగ్గర మన బ్రతికే జీవితానికి రెండిట్లకి కూడా ఈ యొక్క దేవుని యొక్క మాట వినటం అనేది, దేవుని యొక్క మాటకు విధేయత చూపడం అనేది ప్రయోజనకరం అవుతుందని ఈ మాట ద్వారా మనం గ్రహించవచ్చు. కాబట్టి మన అందరం కూడా దేవుని యొక్క మాటలను ఎరిగిన వారమై, ఆయన యొక్క ఘనతను, ఆయన యొక్క మహిమను ఎరిగిన వారమై ఆయన మాటకు విధేయులవుదాం, ఆయన చిత్తము క్రింద బ్రతుకుదాం, ఆయన కృప చొప్పున మనందరం ఆశీర్వదించబడదాం. అట్టి కృప తండ్రిని దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడ, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీ మాటను వింటే, నీ ఆజ్ఞలు గైకుంటే మేము దీర్ఘాయుష్మంతులు మోగుతామని, నీ మాటకు లోబట్టడం వల్ల, నీ మాటకు విధేయత చూపటం వల్ల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చింపబడిన వారం అవుతామని, ఆరోగ్యంతో, క్షేమంతో, భద్రత కలిగి ఉంటామని నీ మాటల ద్వారా ఈరోజు మమ్మల్ని హెచ్చరించారు. నన్ను మేమందరం కూడా నీ మాటకు విధేయులమై నీ కృప చూపిన ప్రతి కృపను దయచేయమని, ఆశీర్వదించి బలపరచమని, ఈ వాక్యమైన బిడ్డల జీవితాల్లో అభివృద్ధిని, సంతోషమును, సమాధానం దయచేయమని, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యపరచమని, నీ సన్నిధికై, నీ రాకడికై ఎత్తబడే వరముగా సిద్ధపడే గుంపులు మమ్మల్ని అందరిని ఉంచమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.